మరోవైపు రాజ్యాంగ సవరణ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక కమిటీ మాన్సూన్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రజా సమస్యలపై సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. కీలక రాజ్యాంగ సవరణ బిల్లులతో పాటు ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, ప్రతిపక్ష నేతలపై చర్యల అంశాలను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు జూలై 19న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం స్వీకరించనుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత చర్చనీయాంశంగా మారనుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయే నిబంధన తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదన చేస్తోంది. జైల్లో నుంచే పాలన సాగించే పరిస్థితులకు ముగింపు పలకడమే ఈ బిల్లు లక్ష్యమని చెప్తోంది కేంద్రం. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేలా నిబంధనలు ఉపయోగపడే అవకాశం ఉందని కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయోధ్య రామ మందిరంలో చందా చోరీపై చర్చకు ఎస్పీ సహా విపక్షాలు పట్టుపట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ వర్షాకాల సమావేశాలు హాట్ గా సాగే అవకాశం ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి మాన్సూన్ సెషన్ మొదలు కానుంది. దీంతో అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అటు ఎన్డీఏ, ఇటు ఇండీ కూటమి పార్టీలు రకరకాల స్ట్రాటజీలు సిద్దం చేస్తున్నాయి.